ఇన్ని రకాలైన ఉల్లగడ్డలు మీ మార్కెట్‌లో మీరెప్పుడైనా చూసారా? నార్త్ ఇండియాలో ఇదే స్పెషల్. హాయ్ ఆల్! న్యూ ఇయర్ అనగానే చాలా రకమైన కొత్త డెసిషన్స్, కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆఫ్‌కోర్స్ అందరికీ బీయింగ్ ఫిట్ అండ్ హెల్తీయే కదా! అది ఎంతవరకు పాటిస్తామో ఏమో కానీ స్టార్ట్ అయితే చేస్తాము. అట్లనే నేను కూడా జిమ్‌కొచ్చేసాను. ఈ ఢిల్లీలో ఉన్న చలికి స్వెటర్స్ అన్నీ తీసి వర్కౌట్ చేయాలంటేనే పెద్ద టాస్క్ అనమాట. మొత్తానికి ఒక 1 అవర్ స్పెండ్ చేసేసి డైరెక్ట్‌గా వెజిటబుల్స్ మార్కెట్‌కొచ్చేసాము. ఈ సీజన్‌లో ఈ పచ్చ బఠానీలు చాలా ఎక్కువగా దొరుకుతాయన్నమాట. మన సైడ్ కంటే ఇటు సైడ్ వీటితో సబ్జీలు, కర్రీస్ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఉర్లగడ్డలు ఉన్నాయో. ఇన్ని రకాల ఉర్లగడ్డలు మీరు ఎప్పుడైనా చూసారా? ఒకటేమో పహాడీ ఆలు, ఇంకొకటేమో ఇలా రెడ్ ఆలు, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క డిష్‌కి ఒక్కొక్కటి వాడతారంట. సమోసాస్‌కి ఒకటి, ఆలు పరాతాస్ చేసుకోవడానికి ఒకటి, రోజువారీ సబ్జీ అండ్ కర్రీస్ చేసుకోవడానికి ఒకటి, ఇలా రకరకాల డిషెస్‌కి రకరకాల ఆలు అంట. మన ఇంట్లో ఎర్రగడ్డలు ఎలా ఉంటాయో అలా వీళ్ళింట్లో ఉల్లగడ్డలు అలా ఉంటాయన్నమాట. అవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చాలా రకమైన బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్, కివి, అవకాడోస్, పర్సిమన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి. వీక్‌కి సరిపడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక ఆయిల్ కొద్దిగా హీట్ చేసుకొని హెయిర్ ఆయిల్ మసాజ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత స్నానం చేసేసి నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నాను. మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్స్ చేసుకోవాలని కూడా రెజల్యూషన్‌లో రాసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను కూడా అంతే. ప్రోడక్ట్స్ అయితే జోరుగా తీసుకుంటాను కానీ ప్రతిరోజు అప్లై చేసుకోవాలంటే కొంచెం బద్ధకమే. మీలో ఎంతమంది ఇలా ఉన్నారో కామెంట్స్‌లో చెప్పండి.